అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేతితో కోడిగుడ్డు పచ్చిరొయ్యల కర్రీ ఏ విధంగా తయారు చేసుకుంటారో చూద్దామండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా మనమైతే శుభ్రం చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ప్రాన్స్ని అయితే తీసుకున్నామండి. ఒక 3 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నామండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఒక 6 ఎగ్స్ని ముందుగానే మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్నామండి. ప్రాన్స్ని శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా మన రెసిపీ కోసం కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు కడాయిని అయితే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఎగ్స్ని అయితే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన ఎగ్స్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ప్రాన్స్ని కూడా వేసుకుని నీరంతా ఎగిరిపోయే వరకు మనం ప్రాన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు ఉంది కాబట్టి మనం ప్రాన్స్లో ఇంకేం వేయవసరం లేదండి. ప్రాన్స్ కూడా ఈ విధంగా వాటర్ వచ్చినంత వరకు ఎగిరిపోయాయి కాబట్టి ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయి ఇప్పుడు టమాటాలు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడి మసాలా, గరం మసాలా వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అలాగే తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇందులోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకుని దగ్గరికి అయిపోయినంత వరకు కుక్ చేసుకోవాలండి. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కోడిగుడ్డు పచ్చిరొయ్యల కర్రీని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చిరొయ్య అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకండి ఆలస్యం, మా వీడియోస్లో కంటెంట్ ఉందనిపిస్తే మా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.